చూడనమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ఇర్రేషనల్ సోలెనాయిడల్ మీద ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు షో దట్ కర్ల్ ఆర్ బార్ క్రాస్ ఏ. ఆర్ బార్ అంటే థిక్గా రాయండి, వెక్టార్ అని అర్థం. థిక్గా రాస్తే వెక్టార్, ఏ బార్ వెక్టార్, కాన్స్టెంట్ వెక్టార్ ఆర్ ఈక్వల్ టు xi ప్లస్ yj. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, డైవ్ ఆర్ బార్ బై ఆర్. ఆర్ అనేది ఇక్కడ కాన్స్టెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/r. చూడండి, బార్ థిక్గా రాసిందేమో వెక్టార్, ఓకేనా. ఆర్ అనేటువంటిది, ఆర్ బార్ అంటే ఏంటి, ఇక్కడ xi ప్లస్ yj ప్లస్ zk. ఆర్ అనేటువంటి స్మాల్ ఆర్ అనేటువంటిది థిక్గా లేనటువంటిది కాన్స్టెంట్, ఓకేనా. షో దట్ కర్ల్ ఆఫ్ ఆర్ బార్ క్లాస్ ఏ బార్ డైవ్ ఆఫ్ ఆర్ బార్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ 2/r అని ప్రూవ్ చేయాలి. సరే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, కర్ల్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్. కర్ల్ అంటే ఎంత, డెల్ క్రాస్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్. డెల్ క్రాస్ అంటే ఏంట్రా, ఐ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ జే క్రాస్ డో బై డో వై ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ కే క్రాస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్. థిక్ లెటర్లు ఇచ్చాడంటే అర్థం. ఐ క్రాస్, చూడండి లోపల పంపిస్తున్నాను, డో ఆర్ బార్ బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్ ప్లస్ జే క్రాస్ డో ఆర్ బార్ బై డో వై క్రాస్ ఏ బార్ ప్లస్ కే క్రాస్ డో ఆర్ బార్ బై డో జెడ్ క్రాస్ ఏ బార్. డో ఆర్ బై డో జెడ్, డో ఆర్ బై డో వై, డో ఆర్ బై డో ఎక్స్ లోపల మల్టిప్లై చేశాను. ఇప్పుడు చూడండి, ఐ క్రాస్ డో ఆర్ బై డో ఎక్స్. అక్కడ చూడండిరా, ఆర్ బార్ అంటే xi ప్లస్ yj ప్లస్ జెడ్కి. అప్పుడు మనకి డో ఆర్ బై డో ఎక్స్ అంటే అప్పుడు ఏమొస్తుందిరా, ఐ. డో ఆర్ బార్ బై డో వై అంటే ఏమొస్తుంది, జే. డో ఆర్ బార్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందిరా, కే. అలాగనే డో ఇక్కడే రాద్దాం మనం ఇక్కడే లెక్కలో రాద్దాం. డో ఆర్ బై డో ఎక్స్, బార్ కాదమ్మా, అప్పుడు ఎక్స్ బై ఆర్. డో ఆర్ బై డో వై, వై బై ఆర్. డో ఆర్ బై డో జెడ్, జెడ్ బై ఆర్. చూడండి, ఆర్ బార్ కాదు, అది ఆర్ అనేటువంటి స్కేలార్ వెక్టర్ కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే మనకి కాన్స్టెంట్ డెరివేటివ్ రాస్తాం కదా, అది డో ఆర్ బై డో ఎక్స్, ఎక్స్ ఇంటూ 1/r. అంటే డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు అన్నప్పుడు ఎక్స్ బై ఆర్. విత్ డో ఆర్ బై డో వై అంటే ఏ డైరెక్షన్లో ఉంది, వై డైరెక్షన్లో, కాబట్టి వై బై ఆర్. డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ యాక్సెస్లో, కాబట్టి జెడ్ బై ఆర్ అని రాస్తాం. అది ఆర్ బారు, డో ఆర్ బార్ బై డో వై, డో ఆర్ బార్ బై డో జెడ్కి మనం ఆర్ బారే రాస్తాం. సరే, ఇప్పుడు డో ఆర్ బార్ బై డో ఎక్స్ అంటే ఎంత, ఐ క్రాస్ ఏ బార్ ప్లస్ జే క్రాస్ ఏ బార్ ప్లస్ కే క్రాస్ ఏ. ఓకేనా. బార్ అన్నా బార్ రాయిపోయినా వెక్టార్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ కాబట్టి ఓకే. అప్పుడు ఏమొస్తుంది చూడండిరా, మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది ట్రిపుల్ ప్రోడక్ట్, ఇక్కడ స్కేలార్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ సి ఇంటూ బి మైనస్
ఏ డాట్ బి ఇంటూ సి. చూడండి ఈ ఫార్ములా ఉంది, మీ కార్నర్ రాసాను చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే వెక్టార్స్లో ఉంటుంది ఫస్ట్ ఇయర్. ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి. సో అలా రాసుకున్నప్పుడు మనకేమొస్తుంది చూడండి, ఏబిసి ప్లేసుల్లో మనకి ఏ డాట్ సి అంటే ఐ డాట్ ఏ ఇంటూ ఐ మైనస్ ఏ డాట్ సి అంటే అంతే కదా, ఐ డాట్ ఈ ఇంటూ ఐ డాట్ ఐ ఇంటూ ఏ. నెక్స్ట్ ప్లస్ సేమ్ ఇదాగనే కదా, జే డాట్ ఏ ఇంటూ జే మైనస్ జే డాట్ జే ఇంటూ ఏ. ఫార్ములా రాది, కార్నర్ రాసింది ఫార్ములా. ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ సి ఇంటూ అది. నెక్స్ట్ ప్లస్ కే డాట్ ఏ ఇంటూ కే మైనస్ కే డాట్ కే ఇంటూ ఏ. సో ఐ డాట్ ఏ, సరే ఐ డాట్ ఏ పక్కన రాద్దాం. ఐ డాట్ ఏ అంటే ఇక్కడ A1i ప్లస్ A2j ప్లస్ A3k కదా. ఐ డాట్ ఏ అంటే ఐ డాట్ ఏ అంటే ఐ డాట్ ఐ వచ్చింది అంటే అప్పుడు A1i మైనస్ ఐ డాట్ ఐ అంటే అంత 1 మైనస్ ఏ. జే డాట్ ఏ అంటే అంత A2j మైనస్ ఏ. జే డాట్ జే అంటే అంత 1 ప్లస్ కే డాట్ కే. కే డాట్ ఏ అంటే అంత కే డాట్ A3k మైనస్ కే డాట్ కే అంటే అంత 1. సో అప్పుడేమొస్తుంది A1i ప్లస్ A2j ప్లస్ A3k మైనస్ 3a మైనస్ 3a. ఇక్కడ కర్ షో దట్ అన్న దగ్గరకి ఏంటి, కర్ల్ ఆఫ్ ఆర్ క్రాస్ అంటే మైనస్ 2a మైనస్ 2a. సరే అప్పుడు చూడండి A1i ప్లస్ A2j ప్లస్ A3k అంటే అంతా ఏ మైనస్ 3a. ఏ మైనస్ 3a అంటే అంతరా మైనస్ 2a. అదేనా? చూడండి జాగ్రత్తగా, కర్ల్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a అని ప్రూవ్ చేయమన్నాడు. మైనస్ 2a అంటే కర్ల్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్ రాసాం. కర్ల్ మీన్స్ డెల్ క్రాస్ ఆర్ బార్ క్రాస్ ఏ బార్. ఆర్ బార్ క్రాస్ ఏ అంటే స్కెలార్ అంటే A1i ప్లస్ A2j ప్లస్ A3k. ఆర్ అనేది xi ప్లస్ yj ప్లస్ zk. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఐ, డో ఆర్ బై డో వై అంటే జే, డో ఆర్ బై డో జెడ్ అంటే కే. అప్పుడు డో ఆర్ ఇక్కడ స్కేలార్, ఇక్కడేమో వెక్టార్, ఇక్కడేమో స్కేలార్ అన్నప్పుడు ఆ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏ డైరెక్షన్లో, ఎక్స్ యాక్సిస్లో కాబట్టి ఎక్స్ బై ఆర్. డో ఆర్ బై డో వై అన్నప్పుడు వై బై ఆర్. డో ఆర్ బై డో జెడ్ అన్నప్పుడు జెడ్ బై ఆర్. అక్కడేమో ఆర్ అనేటువంటి ఒక వెక్టారు, ఇక్కడ స్మాల్ ఆర్ అనేటువంటిది ఈ కాన్స్టెంట్ వెక్టార్. ఓకేనా? అది A1i ప్లస్ A2j ప్లస్ A3k. సో ఏ అనేది, సో ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఆ ఫార్ములా రాసా మీకు, ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి. అది ఫార్ములా, అలా రాశాను. ఐ డాట్ ఐ అంటే 1 వచ్చింది. ఐ డాట్ ఏ అంటే ఇక్కడ చూడండి A1i ప్లస్ A2j ప్లస్ A3kకి ఐతో డాట్ చేసామనుకోండి, ఐ డాట్ ఐ మాత్రమే ఉంటుంది అంటే ఏ1 ఇది. ఏ1 ఇంటూ మళ్ళీ ఏముంది అక్కడ పక్కన ఐ. సేమ్ అలా ఉన్నది రాశాను. ఓకేనా? అది ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, డైవ్. డైవ్ ఆర్ బార్ బై ఆర్. డైవ్ ఆర్ బార్ బై ఆర్ అంటే అసలు మనకి ఇది కనుక్కోవాలి. నవ్వు ఇప్పుడు ఆర్ బార్ బై ఆర్ కనుక్కున్నాం. ఆర్ బార్ అంటే ఏంటి, xi ప్లస్ yj ప్లస్ zk బై ఆర్ అంటే అప్పుడు x బై ఆర్ఐ, y బై ఆర్జే, z బై ఆర్కే. ఇది ఆర్ బార్ బై ఆర్. ఆర్ బార్ బై ఆర్ అది. ఇప్పుడు మనకేం కావాలి, డైవ్ ఆర్ బార్ బై ఆర్. డైవ్ ఆర్ బార్ బై ఆర్ అన్నప్పుడు ఏమొస్తుంది, డెల్ డాట్
ఆర్ బార్ బై ఆర్. డైవ్ అంటే డెల్ డాట్ ఎఫ్, డైవ్ అంటే డెల్ డాట్ ఆర్ బార్ బై ఆర్. డెల్ డాట్ అంటే ఐ డాట్ ఐ ఇది వస్తుంది అంటే అప్పుడు ఏమొస్తారా, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్, డో బై డో వై ఆఫ్ వై బై ఆర్, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ బై ఆర్. ఇదే కదా. డెల్ డాట్ ఎఫ్ అంటే డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్. ఐ డాట్ ఐ జే డాట్ జే డైరెక్ట్గా ఐ యొక్క కోఫిషియంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ కోఫిషియంట్, డో బై డో వై ఆఫ్ వై కోఫిషియంట్, డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ కోఫిషియంట్. అంతే కదా. సరే ఇప్పుడు మనకు చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ అన్నప్పుడు మనకి యూ బై వి ఫార్ములా ఉంటుంది. ఆర్ ఇంటూ వి ఇంటూ యూ డాష్ ఎక్స్కి డెరివేటివ్ అంటే అంత 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ బై ఆర్ స్క్వేర్. సేమ్ అలాగనే ప్లస్ ఆర్ ఇంటూ యూ బై వి, ఆర్ ఇంటూ వైకి డెరివేటివ్ అంతా విత్ రెస్పెక్ట్ టు వైకి డెరివేటివ్ 1 మైనస్ వై ఇంటూ డో ఆర్ బై డో వై బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ బై ఆర్ స్క్వేర్. సో అది యూ బై వి ఫార్ములా. యూ బై వి ఫార్ములా వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్, ఆర్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ అంటే డో ఆర్ బై డో ఎక్స్. సరే దట్ ఈస్ ఈక్వల్ టు చూడండిరా, అన్నిటికీ ఎల్సిఎం ఎంత, ఆర్ స్క్వేర్. అప్పుడు ఆర్ ఇంటూ ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే నేను చెప్పాను చూడండి, కాన్స్టెంట్కి డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ బై ఆర్. ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఆర్ ప్లస్ ఆర్ మైనస్ వై ఇంటూ వై బై ఆర్, ఆర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ బై ఆర్. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఎంతరా, ఆర్ స్క్వేర్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఎల్సిఎం పైది. అప్పుడు ఏమొస్తుంది, కింద డివైడెడ్ బైలో ఆర్ వచ్చింది. అప్పుడు ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంతా 3r స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. అప్పుడు 3r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఎంత, ఆర్ స్క్వేర్. మోడ్ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఆర్ అంటే మోడ్ ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ విలువ ఎంత, ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. అప్పుడు 3r స్క్వేర్ అంటే 2r స్క్వేర్ బై ఆర్ క్యూబ్. ఆర్ స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు 1 ఉంటుంది, 2 బై అది. ఓకేనా, 2 బై ఆర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం రాయండమ్మా. షో దాట్, రబ్ చేస్తున్నాను రా. Show that next small r power n into r bar is irrotational TATIONAL full stop. Find, ఇది ప్రతి లెక్కలో అవసరమైందిలా. ఫైండ్ వెన్ ఇట్ ఈస్ సోలినాయిడల్, వెన్ ఇట్ ఈస్ సోలినాయిడల్
అది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసి సోలనాయిడల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి సొల్యూషన్ చూడండిరా. లెట్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ అనుకున్నాం. ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ అంటే ఎంతరా? ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. అప్పుడు ఆర్ పవర్ ఎన్ ఎక్స్ఐ, ఆర్ పవర్ ఎన్ వైజే, ఆర్ పవర్ ఎన్ జెడ్, ఆర్ పవర్ ఎన్ జెడ్కే. ఇప్పుడు మనకి కర్ల్ ఎఫ్ అనుకున్నాం. కర్ల్ ఎఫ్ అంటే ఎంతరా? డెల్ క్రాస్ ఎఫ్. డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఎంతరా? ఐ జే కే. డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. కర్ల్ కనుక్కోవడం అదే కదా. ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్, ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై, ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్. ఓకే, మనది ఇప్పుడు ఏం చేయాలి? ఐ ఇంటూ, అరే ఇది లెక్కలో రాయొద్దు, మీకు అర్థం కావడం కోసం బాక్స్ కొట్టి పెట్టాను, అంతేగాని అది లెక్కలో ఈ లెక్కలో కూడా రాశారు. లెక్కలో రాయొద్దు, అది మీకు అర్థం కావడం కోసం రాశాను. కావాలంటే కార్నర్లో రాసుకుని, అంతేగాని లెక్కలో రాయమాకండి. ఇప్పుడు మనకి ఐ ఇంటూ ఐ అన్న రో కాలం పోతే డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై మైనస్ జే ఇంటూ డో బై జే ఉన్న రో కాలం తీసేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఎక్స్. ఇది అయిపోయింది. ప్లస్ కే ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ వై మైనస్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఎక్స్. ఇది మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఐ ఇంటూ చూడండిరా, ఐ ఇంటూ ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఆర్ పవర్ ఎన్, ఇక్కడ జెడ్ కాన్స్టెంట్, జెడ్ పక్కన పెట్టేయండి. ఆర్ పవర్ ఎన్కి ఎంత? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో వై మైనస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 వై పక్కన పెడితే డో ఆర్ బై డో జెడ్, డో ఆర్ బై డో జెడ్. అంతే కదా, విత్ రెస్పెక్ట్ డో బై డో జెడ్ కదా, డో బై డో జెడ్. నెక్స్ట్ మైనస్ జే ఇంటూ జెడ్ కాన్స్టెంట్ ఆర్ పవర్ ఎన్కి ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ ఎక్స్ కాన్స్టెంట్ ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో జెడ్ ప్లస్ కే ఇంటూ ఆర్ పవర్ ఎన్ వై అంటే వై కాన్స్టెంట్, అప్పుడేమొస్తుంది? ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ ఎక్స్ కాన్స్టెంట్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో వై. ఇది ఆర్ పవర్ ఎన్ అనేటువంటి దాన్ని రాసాం. ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆర్ యొక్క డెరివేటివ్ డో ఆర్ బై డో వై. సరే, ఐ ఇంటూ ఎన్ జెడ్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో వై అంటే ఎంత రాశాను? డో ఆర్ బై డో వై అంటే ఎంత? వై బై ఆర్ మైనస్ ఎన్ వై ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో జెడ్ అంటే ఎంత? జెడ్ బై ఆర్ మైనస్ జే, ఇక్కడ రాసాను చూడండి, డో ఆర్ బై డో జెడ్ అంటే మైనస్ జే ఇంటూ ఎన్ జెడ్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ మైనస్ ఎన్
ఎక్స్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్ ప్లస్ కే వై ఎన్ వై ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ మైనస్ ఎన్ ఎక్స్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్. చూడండి ఎన్ జెడ్ ఉంది, ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఉంది, వై ఉంది, ఎన్ వై జెడ్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్, ఎన్ వై జెడ్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ కింద రెండింటికి ఎల్సిఎం ఒకటే కాబట్టి ఐ ఇంటూ జీరో ప్లస్ జే ఇంటూ జీరో మైనస్ జే ఇంటూ జీరో ప్లస్ కే ఇంటూ జీరో దట్ ఈజ్ ఈక్వల్ అంతరా జీరో. అది ఇర్రొటేషనల్. ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ని ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి డో ఆర్ బై డో వై, డో ఆర్ బై డో వై ఎంత వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ జెడ్ బై ఆర్, డో ఆర్ బై డో ఎక్స్ ఎక్స్ బై ఆర్ అని అంట. అదే డో ఆర్ బార్ బై డో ఎక్స్ అంటే ఐ. ఓకే, ఇప్పుడు వాడు మనకేమిచ్చాడు, దేర్ ఫర్ ఎఫ్ ఈజ్ ఇర్రొటేషనల్, దేర్ ఫర్ ఎఫ్ ఈజ్ irrotational. When it is solenoidal fine అని అన్నాడు ఎంతనా, when it is solenoidal fine అన్నాడు. solenoidal అంటే ఏం కావాలి, డెల్ డాట్ ఎఫ్ ఈక్వల్ ఏం కావాలరా జీరో. solenoidal అంటే ఏంటి, డెల్ డాట్ ఎఫ్ ఈక్వల్ టు జీరో. irrotational అంటే కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు జీరో కావాలి, జీరో చూపించాం షో దట్ కాబట్టి. చూడండి ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఎక్స్ఐ ప్లస్ ఆర్ పవర్ ఎన్ వైజే ప్లస్ ఆర్ పవర్ ఎన్ జెడ్కే ఈజ్ solenoidal then del dot r power n r is equal ఎంత 0. del dot అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ r power n x, డో బై డో y ఆఫ్ r power n y, డో బై డో z ఆఫ్ r power n z is equal ఎంత 0. అంతే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం చూడండి, u ఇంటూ v అన్నప్పుడు ఏమొస్తుంది చూడండి, ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ ఎన్కి ఎంత ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్కి డెరివేట్ ఎంత 1, అది అయిపోయింది uv. నెక్స్ట్ వై ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో వై ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వైకి డెరివేట్ ఎంతమ్మా 1, యూ ఇంటూ వి, అది యూ ఇంటూ వి జెడ్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో జెడ్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్కి డెరివేట్ ఎంత రెస్పెక్ట్ డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ అంటే ఎంత 1. చూడండి ఆర్ పవర్ ఎన్ అంటే యూ వి డాష్ అన్నప్పుడు ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో ఎక్స్, మళ్ళీ డో ఆర్ బై ఆర్ పవర్ ఎన్ ఇంటూ దాని యొక్క డెరివేట్ ఎంత ఆర్ పవర్ ఎన్ ఇంటూ డెరివేటివ్ ఎక్స్కి డెరివేట్ ఎంత 1. ఆర్ పవర్ ఎన్లు ఎన్ని ఉన్నాయిరా ఈజ్ ఈక్వల్ 0. ఆర్ పవర్ ఎన్లు ఎన్ని ఉన్నాయి మొత్తం 3 ఆర్ పవర్ ఎన్, 3 ఆర్ పవర్ ఎన్ ప్లస్ తర్వాత ఏముంది చూడండి ఎన్ ఎక్స్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డో ఆర్ బై డో ఎక్స్ ఎంత ఎక్స్ బై ఆర్ ప్లస్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ వై ఇంటూ వై బై ఆర్ ప్లస్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ జెడ్ ఇంటూ జెడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఎందుకనంటే చూడండి రా, డో ఆర్ బై డో జెడ్ అంటే ఎంత జెడ్ బై ఆర్, డో ఆర్ బై డో వై ఎంత వై బై ఆర్, డో ఆర్ బై డో ఎక్స్ ఎంత ఎక్స్ బై ఆర్, అదే రాశాను. అప్పుడు దట్ ఎంప్లాయిస్ 3 ఆర్ పవర్ ఎన్
ఇప్పుడు బై ఆర్ పైకి వస్తే 1 వస్తుంది కదా, n ఇంటూ ఆర్ పవర్ n ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ ఆర్ పవర్ n మైనస్ 1 ఆర్ పవర్ 1, ఓకేనా? లేదంటే ఆర్ పవర్ n మైనస్ 2 అయింది. ఆర్ పవర్ n మైనస్ 2 టు ఎక్స్ స్క్వేర్, n ఆర్ పవర్ n మైనస్ 2 వై స్క్వేర్, n ఆర్ పవర్ n మైనస్ 2 జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంతరా 0. ఈ ఆర్ పైకి వస్తే ఆర్ పవర్ మైనస్ 1, అప్పుడు ఆర్ పవర్ n మైనస్ 1 ఆర్ పవర్ మైనస్ 1 అంటే ఆర్ పవర్ n మైనస్ 2, దట్ ఎంప్లాయిస్ 3 ఆర్ పవర్ n. అన్నిట్లో n ఆర్ పవర్ n మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంతా 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అప్పుడు 3 ఆర్ పవర్ n, n ఆర్ పవర్ n మైనస్ 2 ఇంటూ దీని విలువ ఎంత, ఆర్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ విలువ ఎంత, ఆర్ స్క్వేర్. అప్పుడు 3 ఆర్ పవర్ n, n ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఆర్ పవర్ n కామన్ తీస్తే n ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఆర్ పవర్ n 0లోకి వెళ్ళిపోతే n ప్లస్ 3 ఈక్వల్ 0, దట్ ఎంప్లాయిస్ n ఈక్వల్ టు మైనస్ 3. n ఈక్వల్ టు మైనస్ 3. అది సాలినాయిడల్ అయితే ఫైండ్ అవుట్ చేసాం, ఓకేనా? ఎప్పుడు కూడా చూడండి, డో ఆర్ బై డో ఎక్స్, ఈ లెక్కల్లో డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఆర్ బార్ అంటే థిక్గా ఆర్ ఇస్తాడు లెక్కలు. ఎగ్జామ్లో మీకు ఒక థిక్ లెటర్ తోటి ఆర్ ఇచ్చి మామూలుగా జనరల్గా స్మాల్ ఆర్ మామూలుగా ఇస్తాడు, అప్పుడు లెక్కలా చేయాలి, ఓకేనా? మీరు దీని మీద కొన్ని చిన్న చిన్న లెక్కలు వాడు ఒకటే లెక్క చూడండి, సింపుల్గా. ఇదిగో, షో దట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి చేయండి అమ్మా. షో దట్ ఫస్ట్ వన్, డైవ్ ఆర్ బార్ ఈక్వల్ టు 3. సెకండ్ వన్, curl r bar equal to 0. Next, third, dive r bar cross a is equal to 0. Fourth, dive r power n into r bar is equal to n plus 3 into r power n. n ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ n అంటే ఇదిగో లాస్ట్ వరకు ఇదిగో ఇక్కడ 0 కాకుండా సేమ్ ఇదే. ఇప్పుడు చేసినటువంటి లెక్క చూడండి, డైవ్ ఆర్ పవర్ n ఆర్ బార్ ఈక్వల్ ఎంత అని ప్రూవ్ చేయమన్నాడు, n ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ n. మనం సాలినాయిడల్ అని 0 అని తీసుకున్నాం, 0 అని రాయకుండా అదే లెక్క సేమ్ అదే రాస్తే అక్కడ చూడండి 3 ఆర్ పవర్ n ప్లస్ n ఆర్ పవర్ n. అప్పుడు ఆర్ పవర్ n కామన్ తీస్తే n ప్లస్ 3 ఇదే. అంటే ఈ లెక్కని మళ్ళీ వాడు ఇలా ఇచ్చినా మీరు సాలినాయిడల్ ఈక్వల్ 0 తీసుకున్నారు కాబట్టి ఆన్సర్ n వచ్చింది. అలా కాకపోతే ఆన్సర్ ఇది, ఓకేనా? కాబట్టి ఆ లెక్క కూడా మీరు ఒకసారి మళ్ళీ చెప్పలేదనుకోకుండా చేస్తారు. ఇంకొకటి షో దట్టే కదా. ఫిఫ్త్ వన్, ఆర్ బార్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ irrotational. Next, sixth one, r bar by r cube is solenoidal. ఓకే, ఇట్లో అరే ఈ లెక్క అయిపోయింది, టిక్కు కొట్టిన లెక్క ఆల్రెడీ మీకు చెప్పాను. సో కాబట్టి 5 చిన్న చిన్న సింపుల్గా ఉండేటువంటి ఆర్ బార్ అంటే xi ప్లస్ వైజే ప్లస్ జడ్కే అక్కడ మీకు ఇచ్చా, అవి చూసి దాని ప్రకారం వాడు ఆన్సర్లు రావాలి, ఓకేనా? ఇంతటితోటి మీకు వెక్టార్ డిఫరెన్షియేషన్లో 4th ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇంకా మనకు ఉండేది ఒకే ఒక ఎక్సర్సైజ్ అయితే ఉంది. దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ ఒక 4 ఉన్నాయి 5th ఎక్సర్సైజ్లో. ఆ థియరమ్స్ మనకి కంపల్సరీగా 10 మార్క్స్ క్వశ్చన్, డైలీ అవి మీరు నేర్చుకోవాలి, ఓకే?